వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గం వైసీపీకి కొండంత సమస్యగా మారిందా? ఎవరికి అక్కడ బాధ్యతలు అప్పగించినా మూడ్నాళ్ల ముచ్చటగా మారుతోందా? పార్టీని భుజాన మోసేవారే కరువయ్యారా? చేసిన ప్రయోగాలు అన్నీ విఫలమవుతున్నాయి. నేనున్నానంటూ ఒక్కరూ ముందుకు రావటం లేదా? ఏ నేత వచ్చినా వారిపైన స్థానిక కేడర్ తిరుగుబాటు బావుట ఎగురువేయటం పరిపాటిగా మారిందా? వీరి మధ్య అనైక్యత అధికార పార్టీకి వరంగా మారిందా? ప్రతిపక్ష వైసీపీని ఇంతలా ఇబ్బంది పెడుతున్న ఆ నియోజకవర్గం ఏంటి? అసలు సమస్య ఏంటి? అమరావతి పరిధిలోని నియోజకవర్గం అది. రాజధాని ప్రాంతం ఉన్న ఆ నియోజకవర్గం తాడికొండ. 2014-19 మధ్య కాలంలో తాడికొండ రాజధాని ప్రాంతంగా కొనసాగిన 2019లో వైసీపీకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. అయినా నియోజకవర్గంలో మాత్రం పట్టు చిక్కలేదు. 3 రాజధానుల నిర్ణయం ఆ పార్టీని అక్కడ అడ్రస్ లేకుండా చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన వేవ్లో కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె 2024 ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అప్పటికే నియోజకవర్గంలో ఇన్ఛార్జి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ హోంమంత్రి సుచరితకు సీటు కేటాయించింది. కూటమి ప్రభంజనంలో అక్కడ సుచరిత ఓటమి పాలయ్యారు. తాడికొండలో పార్టీ ఇన్ఛార్జీల నియామకంలో ఎన్నో ప్రయోగాలు చేసింది వైసీపీ అధిష్టానం. ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. ఇన్ఛార్జీలపై స్థానిక నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. అమరావతి పరిధిలోని కీలకమైన నియోజకవర్గంలో సరైన సమయంలో సత్తా చాటాల్సిన నాయకులు, కార్యకర్తల మధ్య విభజన రావటం మరింత ఆందోళనకరంగా మారింది. శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే స్థానిక క్యాడర్ తిరుగుబాటు చేసింది. దీంతో నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ని నియమించారు. డొక్కా నియామకంపై శ్రీదేవి నిరసన వ్యక్తం చేశారు. దీంతో డొక్కాను తప్పించి కత్తెర సురేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఆయనతోనూ ఎమ్మెల్యే వర్గానికి పొసగలేదు. ఆ ప్రభావం గత అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. రెండు 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి సుచరిత కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఓటమి తర్వాత ఆమె రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దీంతో మరోసారి ఇన్ఛార్జిని నియమించాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలోనే గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్న బాలవజ్రబాబు అలియాస్ డైమండ్ బాబు వైపు అధిష్టానం మొగ్గు చూపింది. రాజకీయంగా అనుభవం కలిగి వైసీపీలో సీనియర్ నేతగా ఉండటమే కాకుండా డిప్యూటీ మేయర్ కావడంతో పార్టీలో అంతా సద్దుమణుగుతుందని అందరూ భావించారు. అంతేకాకుండా డైమండ్ బాబు గుంటూరులోనే స్థిరపడిన సొంతూరు రాజధాని పరిధిలోని ఆయనవోలు కావడంతో అందరి మద్దతు ఉంటుందని భావించారు. కాగా డైమండ్ బాబు పైన అప్పుడే నియోజకవర్గంలో వ్యతిరేకత కనిపిస్తోందట. అలా అధిష్టానం వేసిన లెక్కలు మళ్లీ తప్పాయట. తాడికొండ పరిరక్షణ సమితి పేరుతో గుంటూరులోని ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసింది. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికే పదవులు ఇస్తున్నారని డైమండ్ బాబుపై మండిపడ్డారు. దీంతో ఇప్పుడు తాడికొండలో ఏం చేయాలనేది అంతుచిక్కక పార్టీ నాయకత్వానికి తాడికొండ పరీక్షగా మారుతోందట. ప్రస్తుతం తాడికొండ బాస్ పదవిని ఎవరితో భర్తీ చేయాలో అధిష్టానానికి అర్థం కావడం లేదట. అన్ని వర్గాలను కలుపుకుపోయే ఇన్ఛార్జి ఉంటే పార్టీ కార్యక్రమాలు గాని విపక్షాల తీరును గాని ఎండగట్టడం నియోజకవర్గంలో బలంగా చేయొచ్చన్న భావనలో హైకమాండ్ ఉందట. వైసీపీ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపనుందో ఆ నాయకుడికి పార్టీ క్యాడర్ ఏ విధంగా మనస్ఫూర్తిగా జై కొడుతుందో చూడాలి.